ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీలో థర్డ్ పార్ట్లో ఉన్నాం. ఎవరైనా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మిస్ అయ్యి ఉంటే అవి చూసేయండి. అవి చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ బేసిక్ క్వశ్చన్స్ ఒకసారి రివిజన్ చేసేసుకుంటే మీరు ఇంకా హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. రైట్, ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఉన్నాం కాబట్టి ఇది కూడా కొంచెం బేసిక్ లెవెల్ అనమాట. ఇది కూడా ఒకసారి చూసేద్దాం. రైట్, ఫటాఫట్. కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ వై ఇచ్చిండు. రైట్, రెండు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అపోజిట్ ఉన్నాయి. అయితే రెండింటిని కాస్ట్లోకి మార్చుకోవాలి, రెండింటిని సైన్లోకి మార్చుకోవాలి. ఇక్కడ కాట్ టాన్, రెండింటిని అయితే కాట్లోకి మార్చుకోవాలి, టాన్లోకి మార్చుకోవాలి. ఎక్స్ వై వాల్యూస్ని సాల్వ్ చేసేసి వచ్చేస్తుంది. రైట్, ఒకసారి చూద్దాం. ఏంది, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ వై ఇచ్చిండు. ఇప్పుడు నేను దీన్ని సైన్ వైని ఏం రాస్తున్నా, కాస్ 90 - y రాసుకోవచ్చు కదా. రైట్, కాస్ కాస్ క్యాన్సల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 - y, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దీన్ని మార్క్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏం అనుకోవాలి, దీన్ని కూడా కాట్ టాన్ ఉంది కాబట్టి కాట్లోకి చేంజ్ చేసుకుంటున్నా. ఏమొస్తుంది, కాట్ ఎక్స్ - 40 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని కాట్లోకి మార్చుతున్నా, కాట్ 90 - 50 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వై. రైట్, కాట్ కాట్ క్యాన్సల్, ఎక్స్ - 40 ఈజ్ ఈక్వల్ టు 90 - 50 ప్లస్ వై. ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees వస్తుంది. రైట్, 40 degrees ప్లస్ 40 degrees అంటే ఎంత వస్తుంది, 80 degrees వస్తుంది. రైట్, ఎక్స్ - వై అనేది 80 degrees వచ్చింది. ఈ రెండింటిని సాల్వ్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటిది, రెండింటిని ప్లస్ చేస్తున్నా నేను, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ - వై రెండింటిని ప్లస్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు 90 + 80. 90 + 80 ఎంత, 170. రైట్, వై వై క్యాన్సల్, 2x ఈక్వల్ టు 170 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 85. ఎక్స్ వాల్యూ వచ్చింది. అట్లాగే వై వాల్యూ రావాలంటే ఇలా సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది, ఇలా సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. ఎక్స్ వాల్యూని ఇలా తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది, ఎక్స్ అంటే 85 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటే వై ఈజ్ ఈక్వల్ టు 5 degrees అనమాట. రైట్, ఇంతే, ఈజీ. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ చూడండి. ప్రతి 2 ఎగ్జామ్స్లో ఒక ఎగ్జామ్లో గ్యారంటీ ఉంటుంది ఇది. ఇలాంటి క్వశ్చన్స్ కాస్ 1 అని కానీ, సైన్ 1 అని కానీ, tan 2, 3, tan 4, tan 5, tan 6 అట్లాంటి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. కానీ జనాలు చాలా టైం తీసుకొని చేస్తారు, ప్లస్ ఇట్లాంటి దానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇలా ఆన్సర్ అయితే 0 అని ఉంటుంది, అయితే 1 అంటూ ఉంటుంది, అయితే 1/2 అని ఉంటుంది. ఈ 3-4 ఇట్లనే ఉంటాయి తప్ప వేరేది ఉండదు. ఒకసారి చూడండి, మనకి ఇంట్రొడక్షన్ పార్ట్లో నేను డిస్కస్ చేసిన కాస్ 90 degrees ఏమవుతుంది, 0 కదా. రైట్, ఈ వాల్యూ ఎప్పుడు చేంజ్ కాదు. కాస్ 90 0, సైన్ 0 0 ఇవి చేంజ్ కావు. ఇప్పుడు చూడండి, కాస్ 1, కాస్ 2, కాస్ 3, కాస్ 4 అట్లా ఎక్కడో దగ్గర కాస్ 90 ఉంటుంది కదా, ఆ వాల్యూ 0 అవుతుంది. కాస్ 90 0 అయింది. ఈ వాల్యూ ఎంతనన్నా ఉండని, సంథింగ్ 1 lakh ఉండని, ఇది 1 lakh ఉండని, ఇంటూ ఇది 1 lakh ఉండని, ఇది 5 lakhs ఉండని, ఎంతనన్నా ఉండని, మధ్యలో 0 తోటి ఇంటూ చేసినాక గ్యారంటీగా వాల్యూ 0నే వస్తుంది. కాబట్టి ఆన్సర్ 0నే, అంతే. రైట్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ సాధారణంగా tan θకి ఒక వాల్యూ ఇచ్చేసి ఇట్లాంటి sin θ cos θలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఎంత వస్తుంది అని అడిగితే చాలామంది ఏం చేస్తారంటే దీన్ని tan θలో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా సరే 2 రకాలు చూద్దాం, ఏది చేసి ఒకసారి కనుక్కుందాం. ఏంటిది, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, tan θ వాల్యూ అనుకుంటున్నా. ఇలా కూడా వేయచ్చు. ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం, 90 degrees. రైట్, ఇది 90 degrees, ఇది ఏ, ఇది బి, ఇది సి. రైట్, ఏమి ఇచ్చిండు, tan θ వాల్యూ 4/5 ఇచ్చిండు. అంతే కదా, 5 ఇటస్ ఏమవుతుంది, 4/5 అవుతుంది కదా. అంటే tan θ అంటే ఏంటిది, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నేను వాల్యూ సికి చూస్తున్నా, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 4² + 5² అంటే 16 + 25 అంటే 39. అంటే హైపోటెనస్ 39 వచ్చింది. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ sin θ అంటే ఏంటిది, అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, 4/√39. రైట్, మైనస్ 3 ఇంటూ cos θ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 5/√39 బై సేమ్ 5 ఇంటూ 4/√39 ప్లస్ 2 ఇంటూ 5/√39. రైట్, ఇది చూడండి, మీరు 39ని మల్టిప్లై చేసి అట్లాంటి ఏం లేదు, అన్ని 35 √39 ఉంది. కాబట్టి ఏం చేయాలంటే 5 4 20 కదా, 20 మైనస్ 3 5 15 బై √39 వస్తుంది. ఆ √39 ఈ √39 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 5 4 20 ప్లస్ 5 2 10 అంటే ఎంత వస్తుంది వాల్యూ, 5/30 వస్తుంది. అంటే 1/6 వస్తుంది. ఇదే ఆన్సర్. అన్నిటికన్నా ఈజియెస్ట్ వే ఆఫ్ సాల్వింగ్ అంటే ఇదే. ఇక కానీ ఇట్లా కాదు, నేను కాస్ θ తోటే సాల్వ్ చేసుకుంటా అంటే మీ ఇష్టం, అట్లా కూడా చెప్తా. ఒకసారి చూడండి, బై కాస్ θ చేస్తున్నాను నేను ప్రతిదానికి. 5 sin θ బై కాస్ θ మైనస్ 3 కాస్ θ బై కాస్ θ అంటే సరే రాద్దాం, కాస్ θ బై కాస్ θ బై 5 sin θ బై కాస్ θ మైనస్
2 cos theta by cos theta. ఈ cos theta క్యాన్సల్, రైట్. sin theta by cos theta అంటే tan theta. 5 tan theta minus 3 by 5 tan theta minus or plus 2, ఇక్కడ సారీ ప్లస్ రాయాలి. ఇప్పుడు చూడండి ఏమొస్తే, tan thetaకి ఆల్రెడీ వాల్యూ ఇచ్చింది 4/5, అదే 4/5 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 4/5 minus 3/4/5 plus 2 అంటే ఏమొస్తుంది, 4 minus 3/4 plus 2 అంటే 1/6. ఇట్లా కూడా 1/6 వచ్చింది. అంటే ఏం చెప్తున్నా అంటే కొన్ని వేస్లలో ఇది ఇట్లాంటి సబ్స్టిట్యూషన్ కాకపోయింది అనుకో, ఇట్లా చేసేయండి. ఇట్లా కాకపోయింది అనుకో ఇట్లా చేసేయండి. క్వశ్చన్ చూడాలి, 4/√5 ఇచ్చిండు, అట్లా ఇచ్చిండు అనుకో, ఇట్లా కన్నా ఇట్లా బెటర్. ఒకవేళ ఇక్కడ tan theta sin theta బదులు ఇంకేదో ఇచ్చి sin స్క్వేర్ ఇచ్చింది అనుకో, ఇట్లా బెటర్, రైట్. సేమ్ మెథడ్ ఇది కూడా, రెండు సైన్ కాస్ట్లో ఉన్నాయి, అపోజిట్లో ఉన్నాయి, ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకుందాం. ఇది tan cot ఉంది, ఇది కన్వర్ట్ చేసుకోకుండా సరే డైరెక్ట్గా చేయొచ్చు, ఎందుకంటే ఒక వాల్యూ వస్తుంది కాబట్టి ఎక్స్కి. అది మైండ్లో రావాలి. ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం, రైట్. sin 7x = cos 11x ఇచ్చిండు. ఈ cos 11x ఏం రాసుకోవచ్చు, sin 90 - 11x రాసుకోవచ్చు, రైట్. sin క్యాన్సల్, 7x = 90 - 11x. 11x ఇటు వస్తే 18x అవుతుంది. 18x = 90 అంటే x వాల్యూ ఏమవుతుంది 5. 18 5 = 90, 18 5 = 90, రైట్. ఇప్పుడు చూడండి 5 వచ్చింది ఎక్స్కి, 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. tan 9 × 5 ఎంత, 45 అంటే tan 45 + cot 45, రైట్. 1 + 1 అంటే 2, దాట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, secant square theta plus tan square theta = 7/12 ఇచ్చి secant power 4 theta minus tan power 4 theta అడుగుతుండు. ఫస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది డైరెక్ట్గా మనం సాల్వ్ చేయరాదు. దీన్ని ఏం రాయొచ్చు, a² - b² ఫార్ములా అయింది, a + b × a - b కదా. సో అదే నేను చూస్తున్నా, ఇక్కడ ఏం చేస్తున్నా, secant square theta plus tan square theta into secant square theta minus tan square theta. నేను ఏ అన్నది secant square theta అనుకున్నా, సారీ, బి అన్నది tan square theta అనుకున్నా, రైట్. ఆ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది, అంటే దీన్ని నేను ఇట్లా రాసుకున్నా. ఇప్పుడు చూడండి, మనకు తెలిసిన ఫార్ములా ఏంది, secant square theta minus tan square theta అంటే 1, అంటే దీని వాల్యూ 1, రైట్. మనం కనుక్కోవాల్సింది ఇంతే అన్నమాట, secant square theta plus tan square theta కనుక్కోవాలి. ఆల్రెడీ secant square plus tan square theta వాల్యూ ఇచ్చింది 7/12, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. అంటే 7/12 × 1 = 7/12, అంతే ఆన్సర్. అంటే డైరెక్ట్గా మనం చూసి పెట్టచ్చు అనమాట. ఏం చేసినా దీన్ని ఇట్లా రాసుకున్నా, అలా రాసుకున్న ఆన్సర్ వచ్చేసింది, అంతే. దెన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చిండు, secant x = cosecant y. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఇంకా ముందు కూడా డిస్కస్ చేస్తా, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఇలాంటివంటే కొంచెం డిఫికల్టీ మెథడ్. secant x = cosecant y ఇచ్చిండు. ఇప్పుడు చూడండి, secant x = cosecant y అయితే ఇట్లాంటివి చూస్తే కొంచెం టఫ్ అనిపిస్తుంది. మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటి, sin theta, cos theta, tan theta. తెలియని ఏంటిది, secant theta, cosecant theta, cot theta. ఆ మూడు ఇచ్చిన దానిలో తెలిసిన దానిలోకి మార్చుకోవాలి. ఇప్పుడు దీనికి తెలిసిన దానిలోకి మార్చుకోవాలంటే ఏమవుతుంది, 1/cos theta అంటే 1/cos x = 1/sin y అవుతుంది. దీన్ని తీసుకొస్తే sin y = cos x అయింది, రైట్. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఎప్పుడు సమానం ఉంటాయి, సైన్ కాస్. మనకు తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో 0 1 1/2 √3/2, సారీ 0 1 1/2 1/√2 √3/2. మనకు తెలిసిన ఫార్ములాస్ ఇవే కదా, గుర్తుంచుకోండి. 0 1 1/2 1/√2 1/√3/2. ఇది ఒక్కటే సమానం ఉంటుంది రెండిట్లలో, రైట్. ఇవి రివర్స్లో రాలేదు, ఇక్కడ 1 వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది √3/2, ఇది ఇక్కడ వస్తుంది 1/√2, ఇది ఇక్కడ వస్తుంది 1/2, ఇది ఇక్కడ వస్తుంది 0, రైట్. అంటే ఎక్కడ సమానం ఉంటాయి, ఇక్కడనే కదా. అంటే ఇది 45 degrees కదా, సో 45 degrees అని ఇచ్చిండు అనమాట, రైట్. అంటే x = 45 degrees, y = 45 degrees ఇచ్చిండు. ఏం కనుక్కోమంటుండు, sin x + y కనుక్కోమంటుండు. sin x + y కనుక్కోమంటుండు. ఇది ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇది. అంటే sin x + y అంటే ఏంటిది, sin 45 degrees + 45 degrees sin 90 degrees అంటే 1 ఆన్సర్, దాట్స్ ఇట్, రైట్. ఈ క్వశ్చన్ చూడండి, cos power 4 theta minus sin power 4 theta = 2/3. ఇలాంటి క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఇదేంది, a² - b² ఫామ్లో ఉంది కదా, దాన్ని విడగొడదాం. అంటే cos square theta minus sin square theta into cos square theta plus sin square theta. a - b into a + b = a² - b².
అట్లా రాసుకుంటున్నా. దీన్ని ఏ అనుకున్నా నేను, కాస్ స్క్వేర్ని ఏ అనుకున్నా, కాస్ని ఏ అనుకోవాలి, రైట్. ఈజ్ ఈక్వల్ టు 2/3. మనకు తెలుసు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో ఇది 1 అవుతుంది. ఈ వాల్యూ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది, రైట్. ఇప్పుడు చూడండి, కాస్ స్క్వేర్ టీటాని ఇలా కాస్ స్క్వేర్ టీటా కావాలి కాబట్టి దీన్ని నేను చేంజ్ చేస్తున్నా. సైన్ స్క్వేర్ టీటాని ఏం రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా కదా. సో కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇది కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, రైట్, ఈజ్ ఈక్వల్ టు 2/3. దీని ఏం రాయొచ్చు, ఇది 2 కాస్ స్క్వేర్ టీటా అవుతుంది మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2/3. అంటే ఇదే కదా మనకు కావాల్సిన వాల్యూ. సరే ఒక దగ్గర అర్థం, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఆన్సర్ ఎంత, 2/3. అంటే డైరెక్ట్ క్వశ్చన్ని చూసి చెప్పేసి అన్నట్టు. ఇట్లా ఇచ్చిండు అంటే ఇలా ఆల్రెడీ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, ఏది ఇది క్యాన్సిల్ అయిపోతుంది అని తెలుస్తుంది మనకి, ఎందుకు ఇది 1 ఉంటుంది కాబట్టి. డైరెక్ట్గా దీని వాల్యూ ఇది అవుతుంది, అంటే ఇదే వాల్యూ అవుతుంది అనమాట. అంటే దీన్ని ఒక్కదాన్ని డైరెక్ట్గా తీసుకుని దాని ఒక్కదాన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రైట్. సైన్ ఆల్ఫా సీకెంట్ ఆఫ్ 30 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చిండు. సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ 2 ఆల్ఫా అడుగుతుండు. ఏం చేయాలి, మనం ట్రిగ్నోమెట్రీలో 3 రేషియోస్ గురించి మాట్లాడుకోవాలి, సైన్ కాస్ టాన్. మిగతా మనకి అసలు చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సీకెంట్ ఇచ్చింది కాబట్టి సీకెంట్ని మనం కాస్ట్లోకి చేంజ్ చేసుకుందాం, రైట్. ఇక్కడ ఏం రాయాలి, సైన్ ఆల్ఫా డివైడెడ్ బై దీని ఏం రాయచ్చు, కాస్ ఆఫ్ 30 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1, రైట్. దీన్ని తీసుకొస్తే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 30 ప్లస్ ఆల్ఫా, రైట్. దీన్ని ఏం రాయచ్చు, కాస్ని సైన్లకు మార్చుకుంటే సైన్ ఆఫ్ 90 మైనస్ 30 మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ అవుతుంది మైనస్ ఆల్ఫా, రైట్. సైన్ క్యాన్సిల్ అయింది, ఏం మిగిలింది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 30 ఏమవుతుంది, 60 కదా. డైరెక్ట్ రాసిద్దాం, 60 మైనస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. ఇప్పుడు వచ్చిన దాన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే ఆల్ఫా వాల్యూ 30 డిగ్రీస్ వచ్చింది, దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ 30 ఏమవుతుంది, 1/2 కాస్ 2 ఆల్ఫా. కాస్ 2 ఆల్ఫా అంటే కాస్ 60 అంతే కదా, 32 60 అంటే కాస్ 60 ఏమవుతుంది, అది కూడా 1/2 ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. సాల్వ్ అంతే, దీని వాల్యూ ఏమవుతుంది 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టీటా ఈజ్ ఏ పాజిటివ్ అక్యూట్ యాంగిల్, బట్ టీటాకి ఒక పాజిటివ్ వాల్యూ అని ఇచ్చిండు. అంటే పాజిటివ్ అక్యూట్ యాంగిల్ అంటే ఏంటిది, టీటా అనేది పాజిటివ్లో ఉంటుందట, అంటే ప్లస్లోనే ఉంటుంది. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటిది, 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది టీటా వాల్యూ. అది మనకు అంత అవసరం లేదు, డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే సరిపోతుంది, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనకి ఏమడిగిండు, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ పవర్ 4 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చి tan స్క్వేర్ టీటా ప్లస్ tan పవర్ 4 టీటా అడుగుతుండు. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలి అంటే దీన్ని హైయెస్ట్ పవర్ ఉన్నదాన్ని నేను తీసుకుంటున్నా, లైక్ కాస్ పవర్ 4 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నా, సారీ కాస్ పవర్ 4 టీటా ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని తీసుకొచ్చిన 1 కాస్ స్క్వేర్ టీటా రాయచ్చు కదా. దీన్ని ఇది తీసుకొస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ టీటా కదా. ఎట్లా రాసిన 1 మైనస్ సైన్ కాస్ స్క్వేర్ టీటా అని మనకు తెలిసిన ఫార్ములా ఏంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. దాని నుంచి కాస్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, రైట్. సారీ, రైట్, అర్థమైందా. కాస్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, అదే రాసిన. ఇప్పుడు ఏమొచ్చింది, కాస్ పవర్ 4 టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నా అంటే నేను రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసింది అనుకో, కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా వస్తుంది. అట్లా సాల్వ్ చేసినా సరే, లేకపోతే ఇలా కాస్ టీటా మాత్రమే ఉంచండి, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా మాత్రమే వచ్చింది కదా. నేను మిగతా కాస్ స్క్వేర్ టీటాని ఇటు తీసుకొస్తున్నా, ఏమవుతుంది, సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా అవుతుంది కదా. ఒక కాస్ స్క్వేర్ టీటాని మాత్రమే ఇటు తీసుకొచ్చిన. ఇదేమైంది, tan స్క్వేర్ టీటా కదా, అంటే tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ టీటా వచ్చింది మనకి ఆన్సర్, రైట్. ఇంకా దీన్ని ఇంకెలా సాల్వ్ చేయొచ్చు, లైక్ స్క్వేర్లు కట్ చేసేసి ఏమొస్తుంది, tan టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా వస్తుంది. tan టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా వచ్చింది, ఇది వచ్చింది కదా మనకి. ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, tan స్క్వేర్ టీటా ఇచ్చిండు. tan స్క్వేర్ టీటాలో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, tan స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, tan పవర్ 4 టీటాలో కాస్ పవర్ 4 టీటా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఇచ్చింది మనకు అదే కదా, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ పవర్ 4 టీటా, అంటే దీని వాల్యూ కూడా అదే అన్నట్టు, ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నట్టు. ఇదే ఇచ్చిండు, ఇదే అడిగిండు, దీని ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు కదా. tan టీటా అంటే కాస్ టీటా, దీని కాస్ స్క్వేర్ టీటా కాస్ పవర్ 4 టీటా రాస్తే దీని వాల్యూ 1 ఇచ్చింది కాబట్టి దీని వాల్యూ కూడా 1, రైట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చిండు, సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇచ్చిండు. అయితే టీటా వాల్యూ అనుకోమంటుండు.
ఏం రాయొచ్చు సీకెండ్ స్క్వేర్ టీటాని. అయితే ఈ రెండు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, దీన్ని ట్యాన్లోకి మార్చుకోవచ్చు అనిపిస్తుంది, అనిపిస్తలేదా మనకు తెలిసిన ఫార్ములాస్లో. సో సీకెండ్ స్క్వేర్ టీటా ఉందా, దీన్ని నేను ట్యాన్లోకి మారుస్తున్నా. ఏమొస్తుంది 1 + tan స్క్వేర్ టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా అని ఇట్లా రాస్తున్నా. tan స్క్వేర్ టీటా = 7. ఏమవుతుంది, 1 ఈడ వస్తే 6 అవుతుంది. ఇది ఇక్కడ 2 tan స్క్వేర్ టీటా. 2 tan స్క్వేర్ టీటా = 6. tan స్క్వేర్ టీటా = 3, రైట్. tan టీటా √3. √3 ఏం రాయొచ్చు, tan 60 degrees రాయొచ్చు కదా, రైట్. ఇప్పుడు టీటా వాల్యూ ఏంది 60 degrees అనమాట, రైట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబిసి ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాంగిల్ ఏ = 90 degrees. ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట, వాడు ఇచ్చింది తీసుకున్నా. యాంగిల్ ఏ 90 degrees అట, అంటే ఇది ఏ, ఇది 90 degrees ఉంటుంది. అంటే ఇది ఒక బి అనుకుందాం, ఇది ఒక సి అనుకుందాం, ఏదో ఒకటి. దీని ద వాల్యూ ఆఫ్ cos స్క్వేర్ ఏ + cos స్క్వేర్ బి + cos స్క్వేర్ సి అని అడుగుతున్నాం. ఇప్పుడు చూడండి, నేను ఏమనుకుంటున్నా అంటే దీని టీటా అనుకుంటున్నా, ఆర్ దీని టీటా, వాట్ ఎవర్ ఏదైనా సరే. ఇది టీటా అయితే ఇదేమవుతుంది, ఈ రెండు 90 degrees ఉంటాయి కదా, మొత్తం 180 degrees ట్రయాంగిల్లో. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో తెలియదు, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఈ రెండింటిని ప్లేస్ చేస్తే 90 వస్తుందని తెలుసు, రైట్. ఒక యాంగిల్ టీటా అయితే ఇంకో యాంగిల్ ఏమవుతుంది 90 - టీటా అవుతుంది కదా. ఇది 50 అయింది అనుకో, ఇది 90 - 50 అవుతుంది. ఇది 60 అయింది అనుకో, 90 - 60 అవుతుంది, అంటే 30 అవుతుంది. అట్లనే ఇది టీటా కాబట్టి 90 - టీటా అని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, cos స్క్వేర్ ఏ అన్నాడు. cos స్క్వేర్ ఏ యాంగిల్ ఎంత 90 degrees కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే cos స్క్వేర్ 90 degrees ప్లస్ cos స్క్వేర్ బి అన్నాడు. cos స్క్వేర్ బి ఎంత సబ్స్టిట్యూట్ చేద్దాం. cos స్క్వేర్ 90 - టీటా ప్లస్ cos స్క్వేర్ సి అన్నాడు. cos స్క్వేర్ సి అంటే cos స్క్వేర్ టీటా. వాడిచ్చింది నేను రాసుకొని సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు చూడండి, cos స్క్వేర్ 90 degrees అంటే ఎంత మనకు తెలుసు, 0 అని. cos 90 0 మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో దాంట్లో చెప్పిన, ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్ 2లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎట్లా సాల్వ్ చేయను. ప్లస్ cos స్క్వేర్ 90 - టీటా నేను రాసుకోవచ్చు, sin స్క్వేర్ టీటా రాసుకోవచ్చు కదా, sin స్క్వేర్ టీటా, రైట్. ఎందుకు 9 అన్నది ఆడ్ నెంబర్ కాబట్టి చేంజ్ అవుతుంది, అలా చెప్పిన 9 ఆడ్ నెంబర్ కాబట్టి చేంజ్ అవుతుంది, సైన్లోకి చేంజ్ అయింది, రైట్. ప్లస్ cos స్క్వేర్ టీటా రాస్తున్నా. ఇప్పుడు చూడండి, sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా 1 కదా, 0 + 1 ఏమవుతుంది 1 ఆన్సర్. అంటే దీని మొత్తం వాల్యూ ఎంత 1 అన్నట్టు, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నెక్స్ట్ పార్ట్స్లో ఇంకా వేరే చాలా డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ చాలా ఇంపార్టెంట్. ఈ మిస్ కాకుండా ప్రతి పాయింట్ని చాలా డీప్గా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రిగ్నోమెట్రీ చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.